పూర్వజన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు అని మన గరుడ పురాణంలో చాలా క్లియర్గా ఉంటుంది. బ్రహ్మహత్య చేస్తే క్షయరోగంతో పుడతారు. గోహత్య చేసిన వాడు తిరిగి మరుగుజ్జుగా జన్మిస్తారు. స్త్రీని హత్య చేసిన వాడు నిత్యరోగిగా పుడతాడు. మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్ఠవ్యాధితో పుట్టి బాధలు పడతారు. శాస్త్రాన్ని అవమానించిన వాడు పాణిరోగిగా పుడతాడు. అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడు మూగవాడిగాను పుడతాడు. పుస్తకాన్ని దొంగిలించిన వాడు గుడ్డివాడిగాను పుడతాడు. అబద్ధాలను వినేవాడు చెవిటివాడిగాను పుడతాడు. ఉప్పుని అపహరించిన వాడు చీమగాను పుడతాడు. ఇవన్నీ కూడా గరుడ పురాణంలో చాలా క్లియర్గా ఉంటాయండి. ఇష్టానుసారంగా వ్యభిచరించేవాడు అడవిలో ఏనుగుగా పుడతాడు. పిలవని పేరంటానికి వెళ్ళిన వాడు కాకిగా పుడతాడు. మిత్రుడిని మోసం చేసిన వాడు గద్దగాను పుడతాడు. అమ్మకాలను మోసం చేసిన వాడు గుడ్లగూబగా పుడతాడు. భర్తను పలువురిని హింసించే స్త్రీ జలగగా పుడుతుంది. భర్తను మోసం చేసిన ఆడది బల్లిగాను, గురుపత్నితో సంభోగం చేస్తే తొండగాను పుడతారు. అతి కామాన్ని కలిగిన వాడు గుర్రంగాను జన్మిస్తాడు. భార్యను హింసిస్తే మేకగా పుడతాడు. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.